ఈనాటి ఆరాధనకు స్పాన్సర్ చేయడానికి ముందుకు వచ్చినటువంటి ఈ కుటుంబాన్ని ఆ దేవాతి దేవుడు హేరాళంగా దీవించి వారందరి యొక్క ప్రత్యేకమైన ఉద్దేశాలు నెరవేరాలి అని ఈరోజు ప్రత్యేకంగా ఈ బిడ్డల కోసం ప్రార్థన చేద్దాం. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా మరి ఈరోజు వివాహ వార్షికోత్సవం జరుపుకుంటున్న అర్లారెడ్డి ఫాతిమా రాణులను దీవించమని, మంచి ఆయుధారోగ్యాలను ప్రసాదించమని, రేపటి రోజున అమెరికాకు ప్రయాణం చేయబోతున్న ఫాతిమా రాణును దీవించి క్షేమంగా చేర్చమని, మరి వారి కుటుంబంలో ఉన్న వారందరినీ దీవించమని, వారందరి యొక్క ప్రత్యేకమైన ఉద్దేశాలన్నీ కూడా నెరవేర్చమని సమర్పించేవారు కుటుంబ సభ్యులు. అర్లారెడ్డి ఫాతిమా రాణి, మీకు వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. ఇలాంటి వార్షికోత్సవాలు మరెన్నో జరుపుకుని దేవునికి మహిమకరంగా మారాలి అని మీకోసం ప్రార్థిస్తూ ఉన్నాను. ఆ దేవాతి దేవుడు ఈ కుటుంబాన్ని హేరాళముగా దీవించి కాచి కాపాడునుగాక. ఆమెన్. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈ ఆరాధన కార్యక్రమానికి మిమ్మందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. ఈ ఆరాధనలో పాలు పంచుకుంటున్న మీ అందరినీ ఆ దేవాతి దేవుడు హేరాళముగా దీవించి మీకు మీ బిడ్డలకు బంగారు భవిష్యత్తును దయచేయాలని ఈ ఆరాధనలో మీ అందరి కొరకు ప్రార్థిస్తున్నాం. రండి, విశ్వాసముతో ఆ గొప్ప దేవుని ఆరాధించి మహిమపరుచుకుందాం. యేసు నామం ఎంతో మధురం మధురం, క్రీస్తు నామం మనకు శరణం శరణం. నామం ఎంతో మధురం మధురం, క్రీస్తు నామం మనకు శరణం శరణం. యేసు నామం ఎంతో మధురం మధురం, క్రీస్తు నామం మనకు శరణం శరణం. యేసు నామం ఎంతో మధురం మధురం, క్రీస్తు నామం మనకు శరణం శరణం. యేసు నామం ఎంతో మధురం మధురం, క్రీస్తు నామం మనకు శరణం శరణం. యేసు నామం ఎంతో మధురం మధురం, యేసు నామం ఎంతో మధురం మధురం, క్రీస్తు నామం మనకు శరణం శరణం. క్రీస్తు నామం మనకు శరణం శరణం. యేసు నామం ఎంతో మధురం మధురం, క్రీస్తు నామం మనకు శరణం శరణం. యేసు నామం ఎంతో మధురం మధురం, క్రీస్తు నామం మనకు శరణం శరణం. యేసుని ప్రేమ ఎంతో విలువైనది, ఎంతో లోతైనది, అది వెలలేనిది, అది మనము కొనలేనిది. అలాంటి గొప్ప ప్రేమను మనందరి మీద ప్రదర్శించమని ఆ గొప్ప దేవుని వేడుకుంటూ ఆ కరుణామణి యొక్క దీవెనలను మనం వేడుకుందాం. యేసుని ప్రేమ ఎంతో విలువైనది, యేసుని ప్రేమ ఎంతో లోతైనది. యేసుని ప్రేమ ఎంతో విలువైనది, యేసుని ప్రేమ
ఓదార్పునిచ్చేది ఆ ప్రేమ, శాంతి సమాధానాన్నిచ్చేది ఆ ప్రేమ, క్షమని ఇచ్చేది ఆ ప్రేమ, ఆ దేవుని వరాలనిచ్చేది ఆ ప్రేమ. ఆ ఉన్నతమైన ప్రేమను మనందరికీ దయచేయమని ఆ గొప్ప దేవుని ఆరాధించుకుందాం. యేసుని ప్రేమ మనకు ఓర్పునిచ్చును, యేసుని ప్రేమ మనకు శాంతినిచ్చును, యేసుని ప్రేమ మనకు ఓర్పునిచ్చును, యేసుని ప్రేమ మనకు శాంతినిచ్చును, యేసుని ప్రేమ మనకు క్షమను ఇచ్చును, యేసుని ప్రేమ మనకు వరమునిచ్చును, యేసుని ప్రేమ మనకు క్షమను ఇచ్చును, యేసుని ప్రేమ మనకు వరమునిచ్చును. యేసు నామం ఎంతో మధురం మధురం, క్రీస్తు నామం మనకు శరణం శరణం, యేసు నామం ఎంతో మధురం మధురం, క్రీస్తు నామం మనకు శరణం శరణం. యేసుని ప్రేమ మనకు తపము నేర్పును, ఆమేన్. యేసుని ప్రేమ మనకు జపమును నేర్పును, యేసుని ప్రేమ మనకు కరుణ చూపును, యేసుని ప్రేమ మనందరిపై కృపను చూపును. ఆ గొప్ప ప్రేమను మన సొంతము చేయమని ఆ గొప్ప దేవుని వేడుకుందాం. యేసుని ప్రేమ మనకు తపము నేర్పును, యేసుని ప్రేమ మనకు జపము నేర్పును, యేసుని ప్రేమ మనకు తపము నేర్పును, యేసుని ప్రేమ మనకు జపము నేర్పును, యేసుని ప్రేమ మనకు కరుణ చూపును, యేసుని ప్రేమ మనకు కృపను చూపును, యేసుని ప్రేమ మనకు కరుణ చూపును, యేసుని ప్రేమ మనకు కృపను చూపును. యేసు నామం ఆమేన్. ఎంతో మధురం మధురం, స్తోత్రమయ్యా. క్రీస్తు నామం మనకు శరణం శరణం, యేసు నామం ఎంతో మధురం మధురం, చప్పట్లు కొడుతూ క్రీస్తు నామం మనకు శరణం శరణం, యేసు నామం ఎంతో మధురం మధురం, క్రీస్తు నామం మనకు శరణం శరణం, యేసు నామం ఎంతో మధురం మధురం, స్తోత్రం దేవా. క్రీస్తు నామం మనకు శరణం శరణం, యేసు నామం ఎంతో మధురం మధురం, క్రీస్తు నామం మనకు శరణం శరణం, యేసు నామం ఎంతో మధురం మధురం, యేసు నామం ఎంతో మధురం మధురం, క్రీస్తు నామం మనకు శరణం శరణం, క్రీస్తు నామం మనకు శరణం శరణం, యేసు నామం ఎంతో మధురం మధురం, యేసు నామం ఎంతో మధురం మధురం, క్రీస్తు నామం మనకు శరణం శరణం, క్రీస్తు నామం మనకు శరణం శరణం, యేసు నామం ఎంతో మధురం మధురం, క్రీస్తు నామం మనకు శరణం శరణం, చప్పట్లు కొడుతూ యేసు నామం ఎంతో మధురం మధురం, క్రీస్తు నామం మనకు శరణం శరణం, యేసు నామం ఎంతో మధురం మధురం, క్రీస్తు నామం మనకు శరణం శరణం, అవును దేవా. యేసు నామం ఎంతో మధురం మధురం, క్రీస్తు నామం మనకు శరణం శరణం, యేసు నామం ఎంతో మధురం మధురం, క్రీస్తు నామం రెండు చేతుల పైకి లేపి చప్పట్లు కొడుతూ ఆ గొప్ప దేవుని ఆరాధించుదామా. ఎంతో మధురం మధురం, క్రీస్తు నామం మనకు శరణం శరణం, యేసు నామం ఎంతో మధురం మధురం, క్రీస్తు నామం మనకు శరణం శరణం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. రెండు చేతుల పైకి లేపి ఆ గొప్ప దేవుని ఆరాధించి మహిమపరచుకుందామా. హల్లెలూయా హల్లెలూయా
నింపమని ఆ దేవుని వేడుకుందాం. హల్లెలూయా 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 హల్లెలూయా. యేసుని ప్రేమ ఎంతో విలువైనది, యేసుని ప్రేమ ఎంతో లోతైనది, యేసుని ప్రేమ ఎంతో వెలలేనిది, యేసుని ప్రేమ మనము కొనలేనిది. యేసయ్యా మేము కొనలేనిది. పరిశుద్ధుడును మహోన్నతుడైన దేవా మీకు స్తోత్రమయ్యా. ఈ స్వస్థత ఆరాధన ద్వారా మమ్ము దీవించడానికి, మా కుటుంబాన్ని దీవించడానికి, మా బిడ్డలను దీవించడానికి ఏం చేసిన ఓ దివ్య సప్రసాదములో ఉన్న పరమ వైద్యుడు అయిన దేవా స్తోత్రమయ్యా. ప్రేమ కలిగిన దేవా స్తోత్రమయ్యా. స్వస్థపరిచే దేవా స్తోత్రమయ్యా. ప్రతి కుటుంబాన్ని దీవించండి యేసయ్యా. ప్రతి బిడ్డను బలపరచండి యేసయ్యా. మీ ప్రేమ వరాలను ఫలాలను ఈ బిడ్డలందరి మీద కుమ్మరించండి యేసయ్యా. పాపులము, అయోగ్యులము, అల్పులము, బలహీనులము తండ్రి. మేము చేసిన పాపాలు గనుక మీరు గుర్తు పెట్టుకుంటే మీ ముందు నిలబడి యోగ్యతే మాకు లేదు యేసయ్యా. మీ ఉన్నతమైనటువంటి శక్తితో, మీ మంచితనముతో ప్రభువా మమ్మ ఆశీర్వదించమని వేడుకుంటున్నాను. మా ప్రార్థన ఆలకించమని వేడుకుంటున్నాను. మాలో ఉన్నటువంటి బాధలు, సమస్యలు, లోటుపాటులు, బలహీనతలన్నీ కూడా తొలగించమని వేడుకుంటున్నాను. దివ్య సప్రసాద రూపంలో ప్రత్యక్షమై నేనున్నాను బిడ్డా, నీవు భయపడవద్దు అని అభయమిస్తున్న దేవా స్తోత్రమయ్యా. శ్రేష్టమైనటువంటి ఈ ఆరాధన ద్వారా ఉన్నతంగా నిన్ను దీవిస్తానని వాగ్దానము చేస్తున్న యేసయ్యా మీకు స్తోత్రమయ్యా. ప్రభువా ఎవరికి లేనటువంటి గొప్ప అవకాశాన్ని మాకు దయచేశావు ప్రభువా, మీకు స్తోత్రం. దినదినము ప్రభువా మాకొక నూతన దినాన్ని ఇచ్చి నిన్ను ప్రేమిస్తున్నాను బిడ్డ, నిన్ను దీవిస్తున్నాను, నేను నీ యొక్క మేలును కోరుతున్నానని పలికిన దేవా స్తోత్రమయ్యా. మీరు మాలో లేకపోతే, ఈ ప్రాణభిక్ష పెట్టకపోతే బ్రతకలేము యేసయ్యా. ఎంతో తనాన్ని మీ ప్రేమను తెలుసుకుని విశ్వాసముతో జీవించే మహాకృపను దయచేయమని ప్రార్థిస్తున్నాను. ప్రభువా ఈ బిడ్డలు ఏమడుగుతున్నారో ఆ విన్నపాలన్నీ మీ పాదాల చెంత ఉంచుతున్నాను. ప్రభువా మా పాపములను బట్టి గాక మీ మంచితనముతో మమ్మ కరుణించి దీవించమని మీ ఉన్నతమైన నామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. అందరూ కూడా మోకరించండి. మీ ఉద్దేశాలన్నీ కూడా ప్రభు పాదాల చెంత ఉంచి విశ్వాసముతో ప్రార్థన చేయండి. పరిశుద్ధ పరమదీయ సప్రసాదమునకు సదాకాలము ఆరాధన స్తుతి స్తోత్రము నమస్కారములు కలుగును గాక. పరిశుద్ధ పరమదీయ సప్రసాదమునకు సదాకాలము ఆరాధన స్తుతి స్తోత్రము నమస్కారములు కలుగును గాక. పరిశుద్ధ పరమదీయ సప్రసాదమునకు సదాకాలము ఆరాధన స్తుతి స్తోత్రము నమస్కారములు కలుగును గాక. నాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, మీ అందరినీ ఈనాటి ఆరాధనకు వాక్య పరిచర్యకు ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. ఈ ఆరాధనలో పాలు పంచుకున్న మిమ్మందరినీ, మీ కుటుంబాలను, మీ బిడ్డలందరినీ కూడా దేవాతి దేవుడు హేరాళముగా దీవించాలని ప్రార్థిస్తూ మిమ్మందరినీ కూడా ఈనాటి వాక్య పరిచర్యకు ఆహ్వానిస్తూ ఉన్నాను. ప్రియ సహోదరులారా, లూకా శుభవార్త 6వ అధ్యాయము 27వ వచనం నుంచి మనం ధ్యానం చేద్దాం. కానీ మీతో నేను చెప్పినది ఏమన్నా, మీ శత్రువులను ప్రేమింపుడు, మిమ్ము ద్వేషించు వారికి మేలు చేయుడు, మిమ్ము శపించు వారిని ఆశీర్వదింపుడు, మిమ్ము బాధించు వారికై ప్రార్థింపుడు. నిన్ను ఒక చెంపపై కొట్టిన వానికి 2వ చెంపను కూడా చూపుము. నీ పై బట్టను ఎత్తుకుని పోవానిని నీ అంగిని కూడా తీసుకుని పోనిమ్ము.
నిన్ను అడిగిన ప్రతి వానికి ఇమ్ము, నీ సొత్తు ఎత్తుకుని పోవాని తిరిగి అడుగవలదు. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాటి ఆరాధనలో ప్రభు మనందరినీ ఒక ప్రత్యేకమైనటువంటి విధానం కలిగి ఉండాలి, ఒక ప్రత్యేకమైనటువంటి లక్షణాలు కలిగి ఉండాలి, ఎవరికీ లేనటువంటి ఉన్నతమైనటువంటి లక్షణాలు నా బిడ్డలుగా మీరు కలిగి ఉండాలి అని వాక్యము ద్వారా ప్రభు మాట్లాడుతూ ఉన్నారు. ప్రియ సహోదరి సహోదరులారా, ఒకరోజు యేసు ప్రభు తన వాక్య పరిచర్యను ముగించుకుని తన 12 మంది దోస్తులను ఒక పక్కకు పిలిచి ఈ విధంగా చెబుతూ ఉన్నారు. ఇదిగో, మీరు ఈ ప్రత్యేకమైనటువంటి లక్షణాలను కలిగి ఉండాలి. మీరు ఇతరుల వలె జీవించకూడదు, ఈ లోకపు వ్యక్తుల వలె మీరు జీవించకూడదు. మీ జీవితంలో కొన్ని ప్రత్యేకమైనటువంటి పద్ధతులు, జీవిత విధానం ఉండాలి అని 12 మంది శిష్యులను పక్కకు పిలిచి శిష్యులకు ప్రభు నేర్పిస్తున్నటువంటి ఒక ఉన్నతమైనటువంటి సత్యాలు ఇవి, ఉన్నతమైనటువంటి లక్షణాలు ఇవి. ఈ లక్షణాలు గనక మీరు కలిగి ఉంటే, నేను చెప్పినటువంటి ఈ మాటలను గనక మీరు పాటిస్తే తప్పకుండా సర్వోన్నతుని దేవుని కుమారులుగా మీరు పిలువబడతారు. దేవుని యొక్క సొంత నిజమైనటువంటి బిడ్డలుగా మీరు పిలువబడతారు. ఇదిగో, ఈ ప్రత్యేకమైనటువంటి లక్షణాలను మీరు కలిగి ఉండండి అని ప్రభు తెలియచేస్తూ ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, క్రైస్తవులుగా ఉండటం ఈజీయే, క్రైస్తవులు అని పేరు చెప్పుకోవటం ఈజీనే, దైవ సేవకులు అని చెప్పుకోవటం చాలా ఈజీనే. కానీ ప్రియ సహోదరులారా, ఒక దైవ సేవకుడు దైవ సేవకుడిగా జీవించటం, ఒక క్రైస్తవుడు క్రైస్తవుడిగా జీవించటం, ఒక దేవుని బిడ్డ దేవుని బిడ్డగా జీవించటం అనేది చాలా అసాధ్యమైనటువంటిది, కష్టముతో కూడుకున్నటువంటిది, అనేక రకరకాల ఛాలెంజెస్తో కూడుకున్నటువంటి జీవిత విధానం. మరి అలాంటి పరిస్థితుల్లో ప్రభు అంటున్నాడు, మీరు నిజంగా నాకు ప్రియమైనటువంటి బిడ్డలు కాదలుచుకుంటే ఇదిగో కొన్ని వదులుకోవాలి, కొన్ని పద్ధతులను మీరు పొందుకోవాలి. అప్పుడే మీరు నా బిడ్డలుగా దీవించబడతారు, నా బిడ్డలుగా మీరు ముందుకు వెళ్ళగలుగుతారు. లేకపోతే ఈ లోక బిడ్డలుగానే మీరు మిగిలిపోతారు, కానీ నా బిడ్డలుగా మీరు యోగ్యతను పొందుకోలేరు అని ప్రభు చెప్తున్నాడు. అయితే ప్రియ సహోదరులారా, నా బిడ్డలుగా, నా శిష్యులుగా, నా సేవకులుగా, నా యాజకులుగా మీరు ఉండాలి అంటే మీలో ప్రత్యేకత ఉండాలి, మీలో ఒక ప్రత్యేకమైనటువంటి జీవిత విధానం ఉండాలి. ఇవి గనక మీరు అలవర్చుకుంటే తప్పకుండా మీరు యోగ్యులుగా మారుతారని ప్రభు తెలియచేస్తూ ఉన్నారు. ప్రియ సహోదరి సహోదరులారా, ఏమిటి ఆ జీవిత విధానం అంటే, మొదటిగా మీ శత్రువులను ప్రేమింపుడు, మిమ్ము ద్వేషించు వారికి మేలు చేయుడు. శత్రువులను ప్రేమించటం, మనల్ని ద్వేషించే వారి కొరకు మేలు చేయటం, మిమ్ము శపించే వారిని ఆశీర్వదింపుడు, మిమ్ము బాధించు వారికై ప్రార్థింపుడు. నిన్ను ఒక చెంపపై కొట్టిన వానికి 2వ చెంపను చూపుము, నీ పై బట్టలను ఎత్తుకుని పోవాన్ని నీ అంగిని కూడా తీసుకుని పొమ్ము, నిన్ను అడిగిన ప్రతివానికి ఇమ్ము అని ప్రభు అంటున్నాడు. ప్రియ సహోదరులారా, సాధారణంగా మనం ఎవరిని ప్రేమిస్తాం? తల్లిదండ్రులను, అక్కచెల్లెలను, అన్నదమ్ములను ప్రేమిస్తూ ఉంటాం, స్నేహితులను ప్రేమిస్తూ ఉంటాం, మనకి బాగా తెలిసిన వాళ్ళను ప్రేమిస్తూ ఉంటాం, భార్య భర్త, భర్త భార్య ప్రేమిస్తూ ఉంటారు. ఇది సాధారణమైనటువంటి ప్రేమ. కానీ ప్రభు మనందరి నుంచి కోరుకునేది, సాధారణంగా నిన్ను ప్రేమించే వాళ్ళని నీవు ప్రేమిస్తే గొప్పతనం ఏమిటి? నిన్ను అంగీకరించిన వాళ్ళను మాత్రమే నీవు అంగీకరిస్తే గొప్పతనం ఏమిటి? నీలో ఒక ప్రత్యేకత ఉండాలి. నీవు నిజంగా నా బిడ్డగా కొనియాడాలి అంటే నా లక్షణాలు నీకు ఉండాలి. అదే క్షమించటం, ప్రేమించటం. ఎవరిని క్షమించాలి, ఎవరిని ప్రేమించాలి అంటే శత్రువులను ప్రేమించాలి, శత్రువులను
క్షమించాలి. ఇది సాధ్యం అంటే మానవులుగా ఆలోచిస్తే సాధ్యము కాదు ప్రియ సహోదరులారా. కానీ దేవుని దృష్టితో, దేవుని ఆత్మ కలిగి ఉండి ఆలోచిస్తే తప్పకుండా సాధ్యమే. ఎందుకంటే దేవుడు మనిషికి సాధ్యమయ్యే దానినే నేర్పిస్తూ ఉన్నాడు. అసాధ్యమైనది ఏది కూడా దేవుడు మనిషి తల మీద పెట్టడం లేదు, సాధ్యమైన దానిని నేర్పిస్తూ ఉన్నాడు. మానవులకి ఇది సాధ్యం అంటే సాధ్యమే ప్రియ సహోదరులారా. అందుకనే యేసు ప్రభు మనందరికంటే ముందు దీన్ని సాధ్యపరిచి మనకి ఈ యొక్క ఉపమానాన్ని, ఈ యొక్క గొప్ప సందేశాన్ని ఇస్తున్నాడు. శత్రువులను క్షమించటం, వాళ్ళ కోసం ప్రార్థించటం, వాళ్ళను దీవించటం, వాళ్ళు మేలుకోలటం సాధ్యమేనంటే సాధ్యమే అని ప్రభు సిలువ మీద నిరూపించాడు. ఏ వ్యక్తులైతే ఆయనను కొట్టారో, ఎవరైతే ఆయన ముఖం మీద ఉమ్ము వేశారో, పిడికలతో గుద్దారో, బట్టలన్నీ కూడా ఓడదీసి నడు రోడ్డు మీద నడిపించారో, రకరకాల మాటలతో ఆయనను దూషించారో, చివరికి కొన ఊపిరితో ఉన్నప్పుడు, చనిపోయే పరిస్థితిలో ఉన్నప్పుడు, ఇంత ఘోరమైనటువంటి సిలువ మానును అనుభవించిన తరువాత కూడా వాళ్ళు నేను క్షమించకపోతే ఈ సిలువ మరణానికి అర్థమే లేదనుకుని ప్రభు అంటున్నాడు, ప్రభువా వీరి చేయించున్నదేమో వీరికి తెలియదు, వీళ్ళని క్షమించండి అని ప్రభు వాళ్ళను క్షమించి వాళ్ళ కోసం ప్రార్థన చేసి ఉన్నాడు. కాబట్టి ప్రియ సహోదరులారా, క్రైస్తవులమైన మనం, దేవుని బిడ్డలమైనటువంటి మనం క్షమించే మనస్తత్వాన్ని కలిగి ఉండాలి. శత్రువు మన ఇంటికి వచ్చినా కూడా ఆదరించే వ్యక్తిత్వం మనం కలిగి ఉండాలి. ప్రియ సహోదరులారా, ఒక శత్రువు మనకు అన్యాయం చేసినా, మనకి మోసం చేసినా, మనల్ని ఎంతగానో అవమానపరిచినటువంటి ఒక శత్రువు మన ఇంటికి వస్తే కడుపు రగిలిపోతుంది, రక్తం ఉడికిపోతుంది. ఏదో చేయాలి, తప్పకుండా ఆయనకు కూడా తిరిగి ఆ పంతాన్ని తీర్చుకోవాలి, ఆ పగను తీర్చుకోవాలని మనం ప్రయత్నం చేస్తూ ఉంటాం. ప్రభు అంటున్నారు, ఒక శత్రువు తన మనసు మార్చుకుని మీ ఇంటికి వచ్చినప్పుడు వాడు శత్రువుగా కాదు, మిత్రుడిగానే నీతో బంధత్వాన్ని, నీతో ఆ స్నేహాన్ని పెంచుకోవడానికి వస్తున్నాడు. కాబట్టి నీవు ఆ యొక్క పగను వదిలిపెట్టి ప్రేమించు అని ప్రభు తెలియచేస్తూ ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, ఇదిగో ప్రభు ఒక ప్రత్యేకమైనటువంటి జీవిత విధానాన్ని శిష్యులకు నేర్పిస్తున్నారు. ఇదిగో నాతో ఉన్నటువంటి మీరు, నేను చేసే ప్రతి కార్యాన్ని చూస్తున్నటువంటి మీరు, ప్రతి అద్భుత కార్యాన్ని చూస్తున్నటువంటి మీరు, మీలో ఆ ప్రత్యేకత కనిపించాలి. ప్రేమించడంలోను, క్షమించడంలోను, ఆదరించడంలోను, సహాయం చేయడంలోను మీలో ఒక ప్రత్యేకత ఉండాలి. మిగతా వాళ్ళలాగా నిన్ను ప్రేమించే వారిని ప్రేమిస్తే, నిన్ను ఆదరించే వాళ్ళని ఆదరిస్తే ప్రత్యేకత లేదు. కానీ ఎవరిని ఆదరించాలంటే, ఎవరిని నిన్ను ప్రేమించరో, ఎవరిని గురించి ఆలోచించరో, ఎవరికి నీ గురించి తెలియదో వాళ్ళను నీవు ప్రేమించాలి. శత్రువులనైనా కూడా ప్రేమించి మిత్రులుగా చేసుకున్నట్టయితే ఒక ఆత్మను సంపాదించుకున్న గొప్ప పునీతుడుగా నీవు మారిపోతావు. శత్రువుల సైతము వాళ్ళ మనస్సు మార్చగలిగినటువంటి గొప్ప వ్యక్తిగా నీవు మిగిలిపోతావు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, క్షమించటం ఒక ఉన్నతమైనటువంటి శక్తి. తప్పు చేయటం, పొరపాటు చేయటం మానవ లక్షణం అయితే, మానవ స్వభావం అయితే, మానవ బలహీనత అయితే, క్షమించటం, ప్రేమించటం దైవ స్వభావం. దేవుని ఆత్మ ఎవరిలో అయితే ఉంటుందో, దేవుని యొక్క శక్తి ఎవరిలోనైతే పనిచేస్తుందో వాళ్లకు మాత్రమే శత్రువులను క్షమించి వాళ్ళ కోసం ప్రార్థించే గొప్ప శక్తిని వాళ్ళు కలిగి ఉంటారు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, శిష్యులకు యేసు ప్రభు ఇదిగో ఈ వాక్యాన్ని చెప్తున్నారు. మీరు ఇతరులాగా, ఈ లోకములో జీవించే వ్యక్తులలాగా మీరు ఉండకూడదు, మీలో ప్రత్యేకత ఉండాలి అని శిష్యులకు నేర్పిస్తున్న సందర్భం ఇది. అయితే ప్రియ సహోదరులారా, ఆశ్చర్యం ఏమిటంటే యేసు ప్రభు ఈ యొక్క వాక్యాన్ని వాళ్లకు ఏ సందర్భంలో, ఏ పరిస్థితుల్లో ఆయన బోధిస్తూ ఉన్నాడు అంటే,
యూదులు, యూదా మత పెద్దలు, అక్కడున్నటువంటి ప్రధాన అర్చకులు, అక్కడున్నటువంటి ప్రజలందరూ కూడా మోషే ధర్మశాస్త్రాన్ని పాటిస్తున్నటువంటి, మోషే ధర్మశాస్త్రమే మోక్షానికి మార్గమని భావించి తూచా తప్పకుండా పాటిస్తున్నటువంటి సందర్భములో ప్రభు ఇదిగో మీ శత్రువులను ప్రేమించండి, వాళ్ళ కోసం ప్రార్థన చేయండి, నీ శత్రువులను ప్రేమించాలి, వారి కోసం ప్రార్థించాలి, నీకు కీడు చేసే వాళ్లకు మేలు చేయాలి, అప్పుడే నీవు దేవునికి ప్రియమైనటువంటి బిడ్డగా జీవించగలుగుతావని ప్రభువు తెలియచేస్తూ ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, క్షమించటం ఈజీ అనా? భార్యాభర్తలు క్షమించుకోలేక విడిపోతున్నారు, బిడ్డలు క్షమించుకోలేక మాట్లాడుకోవటం మానేస్తున్నారు, స్నేహితులు మనస్పర్ధాల మూలంగా నెలలు సంవత్సరాల తరబడి మాట్లాడుకోవటం మానేస్తూ ఉన్నారు. ఇదిగో భార్య భర్తను క్షమించలేనటువంటి ఈ పరిస్థితిలో, బిడ్డలు తల్లిదండ్రులను క్షమించలేనటువంటి పరిస్థితిలో, తల్లిదండ్రులు బిడ్డలను క్షమించలేనటువంటి పరిస్థితుల్లో ప్రభు మనకు చెప్తున్నాడు, ఇదిగో బిడ్డ, నీవు క్షమాపణ కలిగి ఉండాలి, క్షమించే లక్షణం కలిగి ఉండాలి, అప్పుడే నీవు శత్రువులను కూడా మిత్రులుగా మార్చుకుంటావు. అప్పుడే నీ యొక్క మంచి మనస్సు ద్వారా చెడ్డవారైనప్పటికీ చెడ్డవారి మనస్సులను నీవు దోసుకున్నవాడు అవుతావు, చెడ్డవారి యొక్క ఆత్మను నీవు కాపాడిన వాడు అవుతావు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, నీవు ఇదిగో ఈ అసాధ్యమైన కార్యాలు చేయని ప్రభు అడుగుతున్నాడు. ఈ విధంగా చేయటం ద్వారా నీవు శత్రువులను కూడా మిత్రులుగా మార్చుకుంటావు. అది మాత్రమే కాదు, నీవు దేవునికి నిజమైనటువంటి ప్రియమైనటువంటి కుమారుడిగా మారిపోతావు. నీలో ఉన్నతమైనటువంటి గొప్ప శక్తి ప్రవేశిస్తుంది. కాబట్టి నా శిష్యుడిగా ఉండదలచినచో నీవు ఈ కార్యాలను చెయ్యి అని ప్రభు మనందరినీ కూడా మరి హెచ్చరిస్తూ ఉన్నాడు, మందలిస్తూ ఉన్నాడు. ఇదిగో మారు మనస్సును పొందుకోవడానికి, పశ్చాత్తాప హృదయాన్ని పొందుకోవడానికి, శత్రువులను కూడా మిత్రులుగా చూసుకోవడానికి దేవుడు మనందరికీ అవకాశం ఇస్తూ పిలుస్తూ ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, కాబట్టి దావీదు మహారాజు క్షమించగలిగాడు, యేసు ప్రభు క్షమించగలిగాడు, అనేక మంది పునీతులు క్షమించగలిగారు, అపోస్తులు ఒకరినొకరు క్షమించుకున్నారు. మరి దేవుని బిడ్డలమైన మనము కూడా ఒకరినొకరు క్షమించుకోవాలి, ఒకరినొకరు ప్రేమించుకోవాలి. కష్టాల్లో, బాధల్లో, సమస్యల్లో ఉన్నప్పుడు ఒకరికి ఒకరు తోడుగా ఉంటూ మనం ముందుకు వెళ్ళినట్లయితే తప్పకుండా మన శత్రువులు కూడా మనకు మిత్రులుగా మారిపోతారు. ప్రభు అంటున్నాడు, ఇదిగో నీ శత్రువులు నీవు క్షమించిన ఎడల వాళ్ళ ముందే నేను నీకు భోజనాన్ని ఏర్పాటు చేస్తాను, వాళ్ళ ముందే నేను ఉన్నతంగా లేవనెత్తుతాను అని ప్రభు వాక్యం ద్వారా సెలవిస్తూ ఉన్నాడు. ప్రియా సహోదరి సహోదరులారా, ఈరోజు క్షమాపణ ప్రేమను మనం ధ్యానం చేస్తున్నాం. క్షమించే మనస్తత్వం నాలో ఉందా? క్షమించకపోతే ఏం జరుగుతుంది? రేయింబవళ్ళు నిద్ర రాదు. ఆ వ్యక్తి గుర్తుకొచ్చినప్పుడల్లా, ఆ వ్యక్తి చేసినటువంటి పనులు గుర్తుకొచ్చినప్పుడల్లా, ఆ వ్యక్తి మాట్లాడిన మాటలు గుర్తుకొచ్చినప్పుడల్లా గుండె రగిలిపోతుంటుంది, రక్తం ఉడికిపోతూ ఉంటుంది, ఏదో ఒకటి చేయాలని ఆలోచన మనకు వస్తూ ఉంటుంది. కానీ ప్రియ సహోదరులారా, దేవుని బిడ్డగా సాక్షిగా వాటిని నీవు క్షమించగలిగితే, ఇదిగో వాక్యం సెలవిస్తుంది, నీవు దేవుని కుమారుడువు, మహోన్నతుని సర్వశక్తివంతుడైనటువంటి కుమారుని బిడ్డలుగా ఉండే యోగ్యతను మీరు పొందుకుంటారని ప్రభు మనందరికీ తెలియచేస్తూ ఉన్నాడు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, శత్రువులు ఎవరున్నారో ఈరోజు కనీసం ఒక్కరికైనా నీవు ఫోన్ చేసి ఐఎమ్ సారీ, ఐ ఫర్గివ్ యు అని ఒక్క మాట చెప్పు. ఎంత సంతోషం! ఆ మనిషి మారి నీకు స్నేహితుడిగా త్వరలోనే మారబోతాడు. ఇదిగో నీవు పడినటువంటి ప్రతి బాధకు దేవుడు ఒక మంచి పరిష్కార మార్గాన్ని చూపిస్తూ ఉంటాడు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, ఈ ఆరాధనలో పాలు పంచుకున్నటువంటి మీ అందరినీ కూడా దేవాతి దేవుడు హెరాళము దీవించాలని, మీరు కూడా ఒకరినొకరు క్షమించుకుంటూ ప్రేమించుకుంటూ దేవుని యొక్క దీవెనలు పొందుకోవాలని ఈరోజు ప్రత్యేకంగా ప్రార్థన చేద్దాం.
ప్రియ సహోదరి సహోదరులారా, లేచి నిలబడండి. స్వస్థత సాంగ్యంలోనికి మనం ప్రవేశిద్దాం. యోర్దా నదిలోనే అనుభవము అట్లే ఇక్కడ జరుగనిము, అట్లే ఇక్కడ జరుగనిము. పరలోకం తెరచి పావుర రూపమై దేవా దిగిరావా, మము బలపరచగరావా. పరలోకం తెరచి పావుర రూపమై దేవా దిగిరావా, మమ్ము బలపరచగరావా. పరలోకం తెరచి పావుర రూపమై దేవా దిగిరావా, మము బలపరచగరావా. పరలోకం తెరచి పావుర రూపమై దేవా దిగిరావా, మమ్ము బలపరచగరావా. ఓ పరిశుద్ధాత్మ దేవ, మా అందరిపై మీ వరాలను ఫలాలను హేరాళముగా కుమ్మరించండి. మాలో ఉన్నటువంటి భయాన్ని తొలగించండి ప్రభా. మాలో ఉన్నటువంటి వ్యాధులను బాధలను తొలగించండి ప్రభా. మీ ఉన్నతమైన శక్తితో మమ్మ అభిషేకించండి దేవాని. ఆ గొప్ప దేవుని మన మధ్యలోనికి ఆహ్వానిద్దాం. వరములు ఫలములు వసగి మమ్ము పరిశుద్ధ పరచగదిగిరావా. 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 యోర్దా నదిలోనే అనుభవము అట్లే ఇక్కడ జరుగనిము. యోర్దా నదిలోని అనుభవము అట్లే ఇక్కడ జరుగనిము. యోర్దా నదిలోనే అనుభవము అట్లే ఇక్కడ జరుగనిము. యోర్దా నదిలోని అనుభవము అట్లే ఇక్కడ జరుగనిము. అట్లే ఇక్కడ జరుగనిము. పరలోకం తెరచి పావుర రూపమై దేవా దిగిరావా, ఆమేన్. మమ్ము బలపరచగరావా. పరలోకం తెరచి పావుర రూపమై దేవా దిగిరావా, స్తోత్రమయ్యా. మమ్ము బలపరచగరావా. ఓ పరిశుద్ధాత్మ దేవా, మా అందరిలో నూతన బలాన్ని దయచేయండి ప్రభా. నూతన శక్తితో మమ్మల్ని నింపండి ప్రభా. ఆమేన్. అలనాడు మీ అపోస్తలు భయముతో వణికిపోతున్న సందర్భంలో వారి మధ్యలో ప్రవేశించి వారికి ధైర్యాన్ని వస్తున్న విధముగా, నూతన అభిషేకముతో నింపిన విధముగా, నూతన ఆత్మతో నింపిన విధముగా ఈ ఆరాధనలో పాలు పంచుకుంటున్న మమ్మందరినీ కూడా మీ ఆత్మతో నింపండి ప్రభా అని ఆ గొప్ప దేవుని వేడుకున్నాం. నూతన జీవము వసగిమము యేసుని రూపంగా మలచుమయ్యా. నూతన జీవము వసగి మమ్ము ఆమేన్. యేసుని రూపంగా మలచుమయ్యా. నూతన జీవము వసగిమము యేసుని రూపంగా మలచుమయ్యా. నూతన జీవము వసగి మమ్ము యేసుని రూపంగా మలచుమయ్యా.
యోర్దాను నదిలోనే అనుభవము ఆమేన్. అట్లే ఇక్కడ జరుగనిము. యోర్దాను నదిలోని అనుభవము అట్లే ఇక్కడ జరుగనిము. యోర్దాను నదిలోనే అనుభవము స్తోత్రమయ్యా. అట్లే ఇక్కడ జరుగనిము. యోర్దాను నదిలోని అనుభవము అట్లే ఇక్కడ జరుగనిము. అట్లే ఇక్కడ జరుగనిము. పరలోకం తెరచి పావుర రూపమై దేవా దిగిరావా. ఆమేన్. మమ్ము బలపరచగరావా. పరలోకం తెరచి పావుర రూపమై దేవా దిగిరావా. మము బలపరచగరావా. చెప్పండి కొడుతూ. పరలోకం తెరచి పావుర రూపమై దేవా దిగిరావా. మమ్ము బలపరచగరావా. మము బలపరచగరావా. మము బలపరచగరావా. మమ్ము బలపరచగరావా. మమ్ము బలపరచగరావా. మము బలపరచగరావా. మము బలపరచగరావా. మము బలపరచగరావా. ఓ పరిశుద్ధాత్మ దేవా, మమ్మందరిని కూడా అభిషేకించండి. మా అందరిపై వేచేయండి ప్రభా. మాలో ఉన్న భయాన్ని తొలగించండి. మాలో ఉన్న అంధకారాన్ని తొలగించండి ప్రభా. మాలో ఉన్నటువంటి దుష్ట శక్తులను, అనారోగ్య శక్తులను, ఆటంక శక్తులను, బలహీన శక్తులను తొలగించండి ప్రభా. మీ ఆత్మతో మమ్మల్ని నింపండి ప్రభాని. ఆ గొప్ప దేవుని మన మధ్యలోకి కావాలిద్దాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. రెండు చేతులు పైకి లేపి ఆ గొప్ప దేవుని ఆరాధిద్దామా. ఈ ఆరాధనలో పాలు పంచుకున్న ప్రతి కుటుంబము దీవించబడాలని, ప్రతి బిడ్డ దీవించబడాలని, వ్యాధులతో, బాధలతో, సమస్యలతో, ఇబ్బందులతో బాధపడుతూ సతమతమవుతున్న ప్రతి బిడ్డపై ఆయన ఆత్మ కుమ్మరించబడాలని ప్రార్థిస్తున్నాం. హల్లెలూయా, 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 యోర్దాను నదిలోని అనుభవము అట్లే ఇక్కడ జరుగనిము. అట్లే ఇక్కడ జరుగనిము. అవును ప్రభా, అలనాడు యేసయ్య తలపై దిగి వచ్చిన ఆ పరిశుద్ధాత్మ దేవుడు మనందరిపై దిగి రావాలి. అపోస్తుల మీద దిగి వచ్చిన ఆ పరిశుద్ధాత్మ దేవుడు మనందరిపై దిగి రావాలని ఆదిలో ఇశ్రాయేలు ప్రజలను ఎడారిలో 40 సంవత్సరాలు నడిపించిన ఆ పరిశుద్ధాత్మ దేవుడు మనందరిని నడిపించాలి అని, మనకు కావలసిన ధైర్యాన్ని, విశ్వాసాన్ని దయచేసి బలపరచాలని ఓ పరిశుద్ధ ఆత్మదేవా మేము ప్రార్థిస్తున్నాము తండ్రి. మాలో ఉన్న విశ్వాసాన్ని తొలగించండి ప్రభు. మాలో ఉన్న భయాలను తొలగించండి ప్రభు. మాలో ఉన్న బంధకాలను తొలగించండి ప్రభు. నడినెత్తించని కాళ్ళ వరకు ఉన్న రోగాలను తొలగించండి ప్రభు. ప్రతి బ్యాక్టీరియా, వైరస్ నుండి విడుదల దయచేయండి ప్రభు. ప్రతి క్యాన్సర్ నుండి విడుదల దయచేయండి ప్రభు. ప్రతి గుండె సమస్య నుండి విడుదల దయచేయండి ప్రభు. ప్రతి అనారోగ్యం నుండి విడుదల దయచేయండి ప్రభు. ప్రతి నొప్పిని, ప్రతి గడ్డను కలిగించండి ప్రభు. పరిశుద్ధాత్మ దేవా, జ్ఞానస్థానం ద్వారా మేము స్వీకరించాం, కానీ మేము చేసే పాపము ద్వారా దానిని కోల్పోతూ ఉన్నాం. చిన్నారి బిడ్డ మొదలు వృద్ధుల వరకు మమ్మందరిని మీ ఆత్మతో అభిషేకించండి, మీ శక్తితో నింపండి ప్రభువా. ఈ ఆరాధనలో పాలు పంచుకున్న ప్రతి బిడ్డను అభిషేకించండి ప్రభువా. మీ రక్తంతో కడగండి ప్రభువా. మీ శక్తితో నింపండి ప్రభువా. నూతన జీవాన్ని దయచేయండి ప్రభువా. నూతన కార్యాలను దయచేయండి ప్రభువా. నూతన అభిషేకముతో నింపండి ప్రభువా. నూతన కార్యాలు వాళ్ళ జీవితంలో, కుటుంబంలో జరిపించండి. ఇక్కడ చేరిన ప్రతి బిడ్డను పేరు పేరున దీవించి కాచి కాపాడబడ. ఈ ఆరాధన ద్వారా
ఈ బిడ్డలకు గొప్ప స్వస్థతను దయచేయమని, ఎవరెవరైతే ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారో, ఎవరెవరైతే మాంత్రిక శక్తులతో, దుష్ట శక్తులతో, శాతమాడు శక్తులతో సతమతమవుతూ ఉన్నారో వారందరికీ మీ నామంలో విడుదల కలుగునుగా. ఆమేన్. ఆమేన్. యేసయ్యా, మీ నామంలో ప్రార్థిస్తూ ఉన్నాం, మీ నామంలో స్తుతిస్తున్నాం ప్రభు. ఈ ఆరాధనలో పాలు పంచుకున్న చిన్నారి బిడ్డ మొదలు వృద్ధుల వరకు ప్రతి ఒక్కరిని కూడా దీవించమని, ఈ రోజు ఈ బిడ్డలు చేసే ప్రతి పనులు తోడుగా ఉండమని, ప్రతి ప్రయాణంలో తోడుగా ఉండమని, ఆమేన్. ప్రతి కార్యములో తోడుగా ఉండమని ఆమేన్. ప్రభువా, వాళ్ళు చేసే ప్రతి శుభకార్యములు తోడుగా ఉంటూ, ఈరోజు పుట్టినరోజు, వివాహ వార్షికోత్సవాలు, అనేక శుభకార్యాలు జరుపుకుంటున్నా ప్రతి బిడ్డను కూడా దీవించమని ప్రార్థిస్తున్నాం. విదేశాలలో ఉన్న బిడ్డలను దీవించండి, చదువుకుంటున్న బిడ్డలను దీవించండి, ఆమేన్. ఉద్యోగం కోసం ఎదుగుతున్న బిడ్డలను దీవించండి, ఆమేన్. వివాహాల కోసం ఎదుగుతున్న బిడ్డలను దీవించండి, ఆమేన్. సంతానవరం లేని బిడ్డలను అభిషేకించండి ప్రభు. ఆమేన్. మీ యొక్క ఆత్మతో వారిని నింపండి దేవాని. స్తోత్రం. గొప్ప దేవుని వేడుకుందాం. అందరూ కూడా మోకరించండి. ఆ గొప్ప దేవుని యొక్క ఆశీర్వాదాన్ని స్వీకరించి, ఓ పరిశుద్ధాత్మ దేవ, ఎల్లప్పుడూ మాతోనే ఉంటూ మమ్మల్ని బలపరిచి నడిపించండి దేవాని. ఆ గొప్ప దేవుని వేడుకుందాం. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ముందురుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మనందరినీ శాంతితోను సమాధానముతోను ఆయుధారోగ్యాలతోను సదా దీవించునుగాక. పరలోకం తెరచి పావుర రూపమై దేవాదిగిరావా, మమ్ము బలపరచగరావా. యోర్దాను నదిలోని అనుభవము అట్లే ఇక్కడ జరగనిమ్ము. అట్లే ఇక్కడ జరగనిమ్ము. పరలోకం తెరచి పావుర రూపమై దేవా దిగిరావా. మమ్ము బలపరచగరావా. పరిశుద్ధ పరమదీయ సప్రసాదమునకు సదాకాలము ఆరాధనీయ స్తుతియు స్తోత్రము నమస్కారములు కలుగునుగాక. పరిశుద్ధ పరమదీయ సప్రసాదమునకు సదాకాలము ఆరాధనీయ స్తుతియు స్తోత్రము నమస్కారములు కలుగునుగాక. పరిశుద్ధ పరమదీయ సప్రసాదమునకు సదాకాలము ఆరాధనీయ స్తుతియు స్తోత్రము నమస్కారములు కలుగునుగాక. పితా పుత్ర పరిశుద్ధాత్మ దేవుడు ఈ ఆరాధనలో పాలు పంచుకున్న ప్రతి బిడ్డపై ఆ గొప్ప దేవుని ఆత్మ కుమ్మరించబడి హేరాళముగా దీవించునుగాక. ఆమేన్.